తాత మనవడా మన తక్షణ కర్తవ్యం ఏమున్నది? శివయ్య చెప్పినట్లు ఐశ్వర్య మెళ్ళలో రుద్రాక్ష మనం తీయవలనన్నా మనం ఆమెకు సన్నిహితులం కావాలను. అంటే ఇక నుంచి మానవ మాతృల వలె మనం కూడా వేషభాషలు మార్చుకోవాలను. అపచారము, క్షమించండి. పొట్టైనది అది స్త్రీలది. ఓహో. ఆహా, ఏమి ఈ ప్రతిమ సౌందర్యం! ప్రాణం పోసిన రమ్మను మించిపోవును కదా. బ్రహ్మచారులు వలదు. ఇది బాగుంది. తీసుకోండి సార్. సార్ 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 బట్టలు మార్చుకునే కదా అక్కడ ఉంది సార్. గుప్తా ఏమైనది? తలుపు వేసి తిని గడియ మరిచి తిని. అలా ఈ దుస్తుల్లో మనం ఎలా ఉంటుంది? అచ్చు మానవుల వల్లే ఉన్నాం మిత్రమా. ఇదేమి విడిపోయింది? ఓ తాత, ఏమైనది తాత? తలుపు సందులో ఇరికిన ఎలుక వలె కీచుమంటివి. నరిగింది ఎలుగు కాదు, నా వేలు. భద్రము తాత, అది లేనిచో నీ వీణ మూగబోవును. సర్లే, దుస్తులు మార్చాం, భాష కూడా మార్చాలి. అవునవును. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ ఇలాగే మాట్లాడతారు. పదండి. కదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. గురు గురు గురు, ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా? వలదు. మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి. అంటే అదంతా మందు మహిమ గురు. అవును, అది సరే. ఇంతకీ ఈయనెవరు? 1,000,000 మంది బ్యాచులర్స్ కాళ్ళ ఒక్కడి మొహంలో ఉట్టిపడుతుంది. ఆయన మా తాతాశ్రీ. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఓ, ఇంకేం చెప్పద్దు. ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు చెప్తే చాలు, ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఒప్పుకో, ఊడిపోద్ది. ఏంటి నీ చెయ్యి. ఓ అవును, గెట్టప్పులు బానే మార్చారు. ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. ఓహో, బాగుంది. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి, మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను. చూడండి బాబు, మీ కత్తెర దెబ్బతో 3 గెటప్పులు మారిపోవాలి. ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు. మాకు పైన గొరుగుము, మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గొరుగుము. ఓ Look into the sky, keep your head on the wall. The stars ain't all with the fun. All you ladies, they come. All alone and I'm bad to the bone. Are you ready? So check out. ఏంటి తాత, ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహం అలా పెట్టావు? 4 యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి. పోతే పోయిందిలే తాత, ఎదవబోచ్చు. మళ్ళీ పెంచుకోవచ్చు, నువ్వేం ఫీల్ కాకు. ఇంతగా జునపాలోడేడి? ఇక్కడే ఉండుంటాడు. అమ్మో, మన సంచి. లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు, వీడి పూర్తిగా గొరిగాడు. అమ్మో, నా వీణ మాత్రం వదిలేశాడు. వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది. వాడెక్కడికి పోతాడు? యముండా మెరిండా పదండ. భజ గోవింద గోవింద భజ మూఢమతే గోవింద భజ మూఢమతే భజ గోవింద. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ టీవీ సౌండ్ తో చెవులు చిల్లులు పడిపోతున్నాయి. గోవింద భజ మూఢమతే భజ గోవింద గోవింద భజ మూఢమతే. మంగా, మీ అమ్మగారు ఏం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. బూస్ట్ కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవింద భజ చెవిటి మాలోకం. రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఇంకా చూడండి. నానా వింటున్నావా అమ్మా?
ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడానా. మా నాన్నగారు తాపేశ్వరం. అమ్మా నమస్కారం. నమస్కారం. అమ్మా ఆహా, ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటారు. మరి నాకేం వినిపించట్లేదే. ఆ సౌండ్ నీకు ఒక్కడికి వినబడి ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకు చెవుడా? ఆ, భజ గోవిందం. మా అమ్మ రామేశ్వరం. నమస్కారం అండి. భజ మూఢమతే. కాసేపు ఆ టీవీ ఆపండి. అబ్బాయి మాటలు నాకేం వినబట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. ఆ, వీళ్ళు మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు. ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏవండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా, కోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు. ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ. అతని పేరు రాజు. పూజ. అదేం పేరు బాబు? ఆ, అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి. వయసు. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులార వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చిడతలు కాదు బాబు, అమ్మ. వీణ. రండి మనం పైకి వెళ్దాం.